త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిపే లక్ష్యంగా ఆది సోమవారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహిస్తారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్తో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలు కూడా లక్ష్మణ్ ఢీకే అరుణ, బండి సంజయ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ కాబోతున్నారు. ఇటీవల నియమించిన పలు ఎన్నికల కమిటీల బాధ్యులకు సంబంధించి సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిటీ, వికసిత్ భారత్, శ్రీరామ మందిర దర్శన్ అభియాన్, జాయినింగ్స్, బెనిఫిషరీస్, గావ్ గావ్ జానా, కొత్త ఓటర్లతో సమ్మేళనం తదితర కమిటీల ఇన్ఛార్జీలు, సభ్యులతో నేతలు చర్చించబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక వాటి పనితీరు, వాటిని బూత్ స్థాయిలోకి వెళ్లడం, ఇక ప్రజలకు వాటిపై అవగాహన కల్పించడంపై కూడా నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని బీజేపీకి 4 లోక్సభ సభ్యులు ఉన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని కనీసం రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో జాతీయ నాయకత్వం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా నియమించిన ఎన్నికల కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం స్కీములు జనంలోకి తీసుకువెళ్లి లోక్సభ ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో ప్రజలు బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఎలాంటి అడుగులు వేయాలనే దానిపై కూడా ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు, సీట్లను పరిగణలోకి తీసుకుని ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి, రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఏ లోక్సభ సీట్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై ఇందులో డిస్కస్ చేయబోతున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి ప్రాధాన్యతలు పరిగణలోకి తీసుకోవాలి, ఏ నియోజకవర్గం నుంచి ఎవరు టికెట్ ఆశిస్తున్నారు, వారి బలహీనతలు ఏమిటి, ఏ సామాజిక వర్గం ఓటర్లు ఏ నియోజకవర్గాన్ని శాసిస్తారు వంటి విషయాలు కూడా ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చించనున్నారు.